49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాజకీయ నేతల మధ్య ఇటీవల యుద్ధ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంశం ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో కాకపొట్టిస్తుంటే, ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్పై చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ కవిత ఏ సందర్భంలో కామెంట్ చేసింది? కవిత ఎందుకు అలా వ్యాఖ్యలు చేసింది? ఈ వ్యాఖ్యలపై ఎవరెవరు మండిపడుతున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ సభలో పవన్ కేసీఆర్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత పవన్ వ్యాఖ్యలకు దీటుగా కేసీఆర్ అదే వరంగల్ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కూడా కొన్ని రాజకీయ వేదికలపై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి కవిత, కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, కేసీఆర్ కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఏర్పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఈ క్రింది విధంగా వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ఒకసారి లెఫ్ట్ అంటాడు, మరోసారి రైట్ అంటాడని, అదేవిధంగా పవన్ లక్కు బాగుండి ఏపీకి అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని కవిత ఆ ఇంటర్వ్యూలో తన రాజకీయ అభిప్రాయాన్ని వెళ్ళగక్కారు. అయితే ఇప్పుడు కవిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. కవిత హద్దులు దాటి వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. కవితకు ఆచితూచి మాట్లాడాలని సెలవిచ్చారు. ఇక దీనిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా స్పందిస్తూ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, మొదట మీ భవిష్యత్తును చక్కదిద్దుకుని పార్టీని బ్రతికించుకోవాలని పేర్కొన్నారు. కవితకు పవన్ కళ్యాణ్ను విమర్శించే అర్హత లేదని అన్నారు. ఎన్నికల్లో గెలిపోవటంలో సహజమని, కానీ కవితకు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. ఇక జన సైనికులు ఈ అంశంపై స్పందిస్తూ లిక్కర్ కేసులో తిహార్ జైలుకు వెళ్ళొచ్చిన కవిత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ 10 ఏళ్లు నిర్విరామంగా కృషి చేశారని, గత ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించారని అంటున్నారు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళు సీరియస్ పొలిటీషియన్ అవుతారా? తిహార్ జైల్లో 15 నుంచి 16 నెలలు గడిపిన వారు సీరియస్ పొలిటీషియన్ అవుతారా అంటూ ఎమ్మెల్సీ కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్లా పొలిటికల్ పార్టీ పెట్టి సక్సెస్ సాధించి ఆ తర్వాత కవిత మాట్లాడాలని సవాల్ విసిరారు. జస్ట్ పబ్లిసిటీ కోసం నేడు కవిత ఇలా మాట్లాడారని జన సైనికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కవిత ఆమె అర్హత ఏంటో తెలుసుకొని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే కవిత ఆ ఇంటర్వ్యూలో ఒక రాజకీయ నేతగా బీజేపీతో పొత్తుతో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తన రాజకీయ అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.